హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు గోంగూర పీస్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఒక కప్పు తీసుకున్నాను. తర్వాత బాండీలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసేసుకున్నాను. ఆనియన్స్ని కొద్దిగా ఏగనిచ్చి ఆ తర్వాత మనం చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. అవి కూడా కొద్దిగా లైట్గా ఒక 2 మినిట్స్ అట్లా వేగితే చాలండి, పూర్తిగా వేగనక్కర్లేదు. కొద్దిగా వేగిన తర్వాత అందులోకి హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి నేను. ఆ పచ్చి బఠానీ వేసేసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. అది అంతా బాగా ఏగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న గోంగూరని అందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత గోంగూర బాగా వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అంతా మిక్స్ అయిపోయిన తర్వాత అందులోకి మనం ముందుగానే చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని రైస్ని అంతా మొత్తం కలిసేలా కలిపేసుకుంటే గోంగూర పీస్ రైస్ రెడీ. అంతే అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అందులోకి ఆనియన్స్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.